తమ్ముడు గాబ్రిలా, ఇవి కాదు నాయన ఈ వీడియో పెట్టాల్సింది. లోకంలో అందరూ తప్పు చేస్తారు. ఇప్పుడేం నీ శివపురాణం గురించి పంపించావు, శివుని గురించి వీడియో. అది ఈ దేశంలో బ్రిటిష్ లంజా కొడుకు వచ్చినప్పుడు ఆ లంజా కొడుకు తప్పుగా చిత్రీకరించి, తప్పుగా వక్రీకరించి అనువాదం చేసిన గ్రంథాలు అవి. నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే గీతా ప్లస్ గోరఖ్పూర్ ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చి నాకు చూపి వచనాలు, అప్పుడు నేను నమ్ముతాను. అక్కడ దాంట్లో ఉండవు, అట్లే ఉంటే ఆ గ్రంథాన్ని వదిలేస్తాను నేను. అర్థమైందా? నీలా కాదు. ఇప్పుడు ఈ గ్రంథాల్లో తప్పు ఉందనే కదా ఈ గ్రంథాన్ని వదిలి ఆ పరిశుద్ధ గ్రంథానికి వెళ్ళావు. ఈ గ్రంథంలో తప్పు ఉందనే కదా నువ్వు ఆ గ్రంథాన్ని వెళ్ళి మతం మారావు. సో ఈ గ్రంథాన్ని వదిలిపెట్టాలి, ఇంకా నువ్వు దాన్ని చూపించకూడదు. ఇవి నీ గ్రంథంలో ఏం మంచిగా ఉందో అది చూపారు కదా, నాకు చూపిస్తావా? మరా నువ్వు ఇందులో తప్పు ఉందని అందులో వెళ్ళావు. నువ్వు అందు ఏం గొప్ప ఉందో చెప్పారు కదా నువ్వు. అది చెప్పకుండా ఈ వీడియో పెట్టేదేం తమ్ముడు? అన్న, ఈ మీ గ్రంథాలు ఇవాళ ఇలాంటివి ఉంటాయి, అందుకే ఈ గ్రంథం వదిలి నేను పరిశుద్ధ గ్రంథము నమ్ముకున్నాను అనేసి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఉందో నాకు చూపించాలి నువ్వు. నేను చెప్పినా, నీకు ఛాలెంజ్ చేసినాం కదా. ఆదికాండం నుండి మొదలు పెడతాను, నీకు చదువు. ఆదికాండం నుండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మరి నీకు దమ్ము ఉంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పు, నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతాను. లేదా నీకు సరైన ఆన్సర్ చెప్పలేదా? సో నీ బైబిల్ యొక్క అజ్ఞానము, ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఒక అజ్ఞానుడు, బైబిల్ రాసినోడు ఒక అజ్ఞానుడు అని నువ్వు ఒప్పుకోవాలి. అర్థమైందా? దమ్ముంటే నాకు కాల్ చేయి, ఆదికాండం నుండి నేను చదువు, నేను ప్రశ్న అడుగుతాను. నీ బైబిల్ని చదువు, ఆదికాండం నుండి చదువు ఫస్ట్ నుండి. నేను నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆదికాండంలోనే ఆదికాండం మొదటి అధ్యాయం దాటి చూపించి నాతో. ఆదికాండం మొదటి అధ్యాయం దాటి చూపించు, గెలిచి చూపించు, నేను క్రైస్తవుడిగా మారుతాను. అర్థమైందా? ఛాలెంజ్ మళ్ళీ నీకు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు కాల్ చేయ, నాకు నేను రెడీగా ఉంటాను. అయిపోయినా నీకోసం సమయం తీసుకుంటాను, నేను అన్ని పనులు వదులుకుంటాను. మరి చేస్తావా? పోను ఆదికాండం నుండి చదువుతావా? లేదా నీ ఛానల్లో లైవ్ డిబేట్ పెట్టు, నీవు బైబిల్ చదువు, నేను నాకు లింక్ పంపించు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు. నీ గ్రంథం గొప్పదని నిరూపించు. హిందూ గ్రంథాలు శివుడు ఇలా అలా అని పంపించావు వీడియోలు. సో మీ దాంట్లో గొప్ప ఏముంది, గొప్ప చూపించాలి కదా. మరి ఇందులో గబ్బు ఉందని కదా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకున్నావు. ఇప్పుడు అందరిలో కూడా గబ్బు ఉన్నట్టు ఇంకా నువ్వు వెళ్ళి ఏం ప్రయోజనం తమ్ముడు? అవునా కదా? ఇందులో గబ్బు ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు నమ్మినప్పుడు అది పరిశుద్ధ గ్రంథం అన్నా, ఇందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయని చెప్పేసి నాకు నిరూపించాలి. నువ్వు దమ్ముంటే నాకు కాల్ చేయి, ఎప్పుడైనా కాల్ చేయి. 24 hours 24/7 నీకోసం నేను వెయిట్ చేసుకుంటాను. నువ్వు కాల్ చేసి బైబిల్ని చదవాలి. నువ్వు ఆదికాండం నుండి చదువుకుంటూ పోతే నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఉందా మన దమ్ము? తమ్ముడు గాబ్రిలా, దమ్ముంటే నాకు కాల్ చేయి, సరేనా? ఊకే ఇలాంటి వీడియోలు పంపించి నాకు టైం వేస్ట్ చేయకు. ఎందుకంటే అవన్నీ ప్రతి మనుషులు చేస్తారు. రాధా మనోహర్ ఫోన్లో మాట్లాడారు కదా, ఎవరు ఆడదంతా ఏం మాట్లాడి పంపించావు కదా. సో ఏమి మీ దాంట్లో లేరా? వాడు ఎవడు ముస్లిం ఉన్నాడు కదా, ఓఫిర్ తాత కూడా 60 ఏళ్ళు అయినా కూడా కన్య పిల్లలతో సంసారం చేసినట్టు అది వీడియోలో వచ్చినవి, ఫోన్ కాల్ వచ్చిన వీడియో చూసలేదా నువ్వు? అర్థమైంది లేదా? ఆ వల్ల కాదు మన గ్రంథాలు ఏం చెప్తున్నావో ఇంపార్టెంట్. ఇప్పుడు శివుడు ఈ గ్రంథాలు ఈ గబ్బు ఉందని వదిలి పరిశుద్ధ గ్రంథం అనుకున్నావు. సో ఆ పరిశుద్ధ గ్రంథం అన్నా ఇది అది గబ్బు ఉందని మీ గ్రంథాల్లో, ఈ గ్రంథాల్లో పరిశుద్ధంగా ఉన్నది గొప్పగా ఉందని నిరూపించాలి. నువ్వు మొగాడు అయితే ఉందని దమ్ము ఉంటే నాకు కాల్ చేయమలా. నెక్స్ట్ వీడియో చెత్త వీడియోలు పెట్టకు. ఉంటే పెడితే వీడియోలో మంచి వీడియోలు పెట్టు, మీ పాస్టర్ల వీడియోలు పెట్టు, మీ పాస్టర్లు చేసిన వీడియోలు పెట్టు. దానికి నేను కరెక్ట్ కౌంటర్ చేస్తాను, సరేనా? కలుద్దాం మరి. చూడు, మళ్ళీ నీకు ఛాలెంజ్ చేశాను, దమ్ముంటే నాకు కాల్ చేయి. ఆదికాండం నుండి నువ్వు చదువుకుంటూ పో, నేను ప్రశ్న అడుగుతాను, నీ సమాధానం చెప్పు, అప్పుడు నేను క్రైస్తవుడిగా మారుతాను. ఓకేనా? ఒకవేళ నీకు సమాధానం చెప్పలేదు అనుకో, నీ బైబిల్ ఒక అజ్ఞాన పుస్తకం, నీ బైబిల్ దేవుడు ఒక అజ్ఞానుడు, బైబిల్ రాసినోడు అజ్ఞానుడు,
దాన్ని నమ్మేవాళ్ళు మీరు ఇంకా అజ్ఞానులు, అవునా కదా? రైటా? మన ఛాలెంజ్కి 24/7 ఎప్పుడైనా కాల్ చేయి, నీకోసం నేను టైం తీసుకుంటా, ఓకేనా? సో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? రైట్.